Okay, guys, we'll continue from here. We'll do something today. Okay. సో మనం ఏం చేసాం నిన్న అపోలో హాస్పిటల్స్ కదా చేసింది. అపోలో హాస్పిటల్స్ వి జస్ట్ స్టార్టెడ్. మనం ఏం చేసంటే వీఆర్ జస్ట్ గెటింగ్ ఆల్ దిస్ లింక్స్. దీన్ని మనం హోవర్ చేయాలి ఇప్పుడు, అంతే కదా. దీన్ని హోవర్ చేసి విల్ చెక్ వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఆర్ నాట్. దీన్ని హోవర్ చేద్దాము, దెన్ విల్ చెక్ వెదర్ దిస్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. Test in the class. So we displayed the links on each and everything. So now what we'll do, we'll create action listeners for this. Action listeners మనం ఆల్రెడీ చేసాం కదా, దాంట్లో ఒకసారి ఓపెన్ చేసి ఏది హోవర్స్ మౌస్ ఈవెంట్స్ కదా, మౌస్ హోవర్. సో దాంట్లో సింటాక్స్ చూడండి వాట్ వి డి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ యాక్షన్స్ లోకి మనం దాన్ని పంపించాలి. యాక్షన్ డాట్ మూవ్ టు ఎలిమెంట్, అంతే, దాని మించి ఇంకేం లేదు. జస్ట్ సింటాక్స్ చూపిస్తున్నాం. ఫస్ట్ వాట్ వి నీడ్, స్క్రీన్ కదా. ఓకే. So wait screen to load. ఇక్కడ నేను రాస్తా, here we are going to perform hovering of the links which we got. So అంతే కదా. సో ఇప్పుడు నేనేం చేయాలి, యాక్షన్స్ క్రియేట్ చేయాలి. యాక్షన్స్ ACT ION ఈక్వల్ టు న్యూ యాక్షన్ ఆఫ్ డ్రైవర్, అంతే కదా. సో డ్రైవర్ని యాక్షన్స్ లో పంపిస్తే నౌ వీ కెన్ ఏబుల్ టు మూవ్ ఇట్ ఆన్ ఇట్. సో అప్పుడు ఏం చేయాలి, యాక్షన్ డాట్ move to element of which element. First I want to loop it, ప్రతి menu ki I want to do it, right, when it is displaying. So what I need to do, I need to loop it. Got it? I need to loop it. If it is displayed and enabled, then only I will move to that. అర్థమైందా? I will move to that element dot build dot perform, then it will hover on it and I will make thread dot sleep of 2000 seconds, ఇంతే కదా. సో సో నేనేం చేశాను, ఎవ్రీ లింక్ ఐ నీడ్ టు హోవర్ ఆన్ ఇట్ వెన్ ఇట్ ఈస్ ఎనేబుల్డ్ అండ్ డిస్ప్లేడ్, దెన్ ఐ విల్ మూవ్ టు ఇట్ అండ్ విల్ మేక్ ఇట్ పర్ఫామ్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను, రన్ చేద్దాం. రన్ చేసే ముందు ఈ టెస్ట్ ఎంజిన్ బేస్ క్లాస్ లో టెస్ట్ ఎంజిన్ మెథడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను రెడీ ఓపెన్ చేస్తున్నాను. ఇది వద్దు, మనకి అవసరం లేదు, దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకేనా Sir, screen is not shared. ఓకే, ఐ విల్ రీషేర్ because you just joined back. Again I will reshare. Now tell me whether it is visible, Sham. Yes, sir. ఓకే. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈ దీంట్లో ఉన్న ప్రతి లింక్ హోవర్ చేసి ఐ నీడ్ టు చెక్, దీనికి కోడ్ రాసాయి ఇప్పుడు. సో ఐ రిటర్న్ ఇన్ దిస్. ఓకేనా, ఇన్ దిస్. సో నేను ఇక్కడ రాసేసా, టు గోయింగ్ టు పర్ఫార్మ్ హోవరింగ్ ఆఫ్ ద లింక్స్ ఇన్ nav బార్, అంతే కదా. సో నౌ జస్ట్ రన్ దిస్. లెట్స్ వెయిట్ ఫర్ సి. వచ్చిందా, అది వచ్చింది ఫస్ట్, తర్వాత 2 seconds తర్వాత ఏది రావాలి.
అదొకటే వచ్చిందా చూద్దాం. మేబీ లింక్స్ చాలా వచ్చాయి. వచ్చినప్పుడు అదేమన్నా లేట్ అవుతుందా అనేది మనం చూడాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఫైండింగ్. ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ మీద హోవర్ చేసింది. ఇట్ ఈస్ ఓకే. ఇట్ ఈస్ కంప్లీటెడ్. అగైన్ ఇట్ ఈస్ సెర్చింగ్ ఫర్ ద అనదర్ లింక్ టు హోవర్. ఓకే. నాకేంటంటే టైమ్ టేకింగ్ కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ టైమ్ ప్రింట్ చేసేటప్పుడు ఉన్న వాటిని మాత్రం స్టోర్ చేసుకొని మిగతావి డిలీట్ చేస్తా. ఐ కెన్ స్టాప్ దిస్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఏం చేస్తానంటే మనకి 100 లింక్స్ కూడా రావచ్చు. దాంట్లో కనిపించే లింక్సే మనకు కావాలి. ఏది విచ్ వి కెన్ ఏబుల్ టు విజిబుల్ అవే కావాలి. అవి నేను స్టోర్ చేసుకుంటా ఇప్పుడు. అవి నేను ఎలా స్టోర్ చేసుకుంటానంటే లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్ ఎనేబుల్డ్ అని చెప్పి నేను స్టోర్ చేసుకుంటా. ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్ ఆఫ్ దిస్. సో, నేను ఇప్పుడు స్టోర్ చేసిన తర్వాత ఎప్పుడైతే అది ఉంటదో ప్రింట్‌తో పాటు నేనేం చేస్తానంటే దాన్ని స్టోర్ చేసుకుంటా. అప్పుడు నేను దీన్ని ఎనేబుల్‌లో యాడ్ చేసుకుంటా. ఎనేబుల్ డాట్ యాడ్ ఆఫ్ లింక్. అర్థమైందా? సో, ఈ విధంగా ఎలిగేట్. నేనిప్పుడు ఈ ఎనేబుల్‌ని లూప్ చేస్తా అంతే చాలు. ఇప్పుడు చూద్దాం. అంటే ఓన్లీ హూ ఆర్ దోస్ ఆర్ ఎనేబుల్ దట్ ఓన్లీ ఐ యామ్ డూయింగ్ దిస్. ఏదైనా ఎర్రర్ ఉంటే ఎనేబుల్డ్ ఇక్కడ మనకు కావాల్సింది. సో, లెట్స్ రన్ దిస్. అంటే దీంట్లో అంటే బ్రోకెన్ లింక్స్ కూడా ఉంటుంది సార్. ఆ బ్రోకన్ లింక్స్ అవాయిడ్ చేసి ఇప్పుడు ఓన్లీ ఎనేబుల్‌లోకెళ్ళా నేను. ఎనేబుల్ స్టోర్ చేశా. అంటే ఐ అవాయిడెడ్ బ్రోకన్ లింక్స్ నౌ. ఇప్పుడు ఎనేబుల్‌లో స్టోర్ చేశా. అంటే నాన్ బ్రోకన్ లింక్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఐ స్టోర్డ్ ఇన్ ఎనేబుల్ బికాస్ ఐ యామ్ ప్రింటింగ్ దట్. ప్రింట్ చేసేటప్పుడే నేను బ్రోకన్ లింక్స్ రిమూవ్ చేసి ఓన్లీ ఉన్న లింక్స్ ఐ జస్ట్ పుట్ ఇన్ ఎనేబుల్డ్. సో, ఇప్పుడు పేషెంట్ ఇంటర్నేషనల్ పేషెంట్ ఓవర్ అయింది. తర్వాత చూద్దాం. నెక్స్ట్ 1 బై 1 వస్తది. పాస్. సో, మనకేమైంది? ఎన్నొస్తున్నాయి? అన్నీ అదే వచ్చిందా ఏంది? అర్థం కావట్లేదు. సో, లెట్స్ చెక్ అగైన్. సో, ఇప్పుడు డీబగ్ చేద్దాం మనం. ఇక్కడ పాయింటర్ పెడదాం. మనకి ఎన్ని లింక్స్ వచ్చాయో మనకు తెలియట్లే. నేనేం చేస్తానంటే డీబగ్ చేస్తా. డీబగ్ గ్యాస్ టెస్ట్ అంది. మనకు అక్కడ ఆగుద్ది కదా! వి నో దట్ ఇట్ విల్ స్టాప్ దేర్. సో, మనకి ఎన్ని లింక్స్ వచ్చాయో మనకు అర్థం కాల. ఒకటే లింక్ 3 టైమ్స్ వచ్చింది కదా! హోవర్ చేసింది. సో, అది ఎందుకు వచ్చిందని మనకు తెలీదు. మనం ఇప్పుడు డీబగ్ చేయాలా. ఇట్లా అప్లికేషన్‌లో ఏదన్నా మనం అనుకున్నట్టు జరగకపోతే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ యాస్ ఎక్స్‌పెక్టెడ్ దాన్ని బగ్ అంటాం. సో, దాన్ని మనం ఫైండ్ ఔట్ చేస్తాం. ఒకటే 3 టైమ్స్ ఎందుకు వస్తుందని వి నీడ్ టు ఫైండ్ ఇట్ ఔట్. అది హోవర్ చేయకముందే ఇట్ విల్ స్టాప్ దేర్ వి నో దట్. ఇక్కడికొచ్చింది. సో, వాట్ ఈస్ దిస్ లింక్? సో, ఈ లింక్ టెక్స్ట్ ఏంది? లింక్ డాట్ గెట్ టెక్స్ట్. ఓకే. నేనేం చేస్తానంటే ఇక్కడ ఓకే. ఐ విల్ స్టాప్ దిస్. ఫస్ట్ నేను ఆ టెక్స్ట్‌ని ప్రింట్ చేస్తా. ఈ ఇఫ్ కండిషన్‌లో. ఎళ్లి ఫస్ట్ ఐ విల్ డూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ రైట్ మెనూవా? ఓకే. నేనిక్కడ మెనూ ఇస్తున్నా. ఆ మెనూ ఎక్కడుంది? అసలు ఆ మెనూ ఎక్కడుందో కూడా తెలీదు. నేను లింక్ ఇవ్వాలా బేసికల్‌గా. లింక్ ఇస్తే సెట్. ఇప్పుడు చూద్దాం. ఐ విల్ గెట్ థట్ లింక్ డాట్ గెట్ టెక్స్ట్. సో, ఇప్పుడు వస్తదన్నమాట. లెట్స్ చెక్ నౌ. ఇప్పుడు రన్ చేసేద్దాం వచ్చేస్తది. అంటే నేను ఎవ్రీ లింక్ ఇవ్వాలన్నమాట. జస్ట్ చెక్ దిస్ నౌ హౌ ఇట్ గోస్.
ఇట్ ఈస్ ప్రింటింగ్ బ్యాక్గ్రౌండ్. ప్రెసెంట్ ప్రింట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఫైండింగ్ అవుట్ ద బ్రోకెన్ లింక్స్ అండ్ టేకింగ్ ఓన్లీ ద ఎనేబుల్ లింక్స్. ఫస్ట్ అది, నెక్స్ట్ సెంటర్, నెక్స్ట్ హెల్త్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఇంటర్నేషనల్ పేషెంట్, నెక్స్ట్ అకాడమిక్ రీసెర్చ్, నెక్స్ట్ హాస్పిటల్స్, రైట్, నెక్స్ట్ కాంటాక్ట్ అస్, నెక్స్ట్ కార్పొరేట్. ఇట్స్ వర్కింగ్. తర్వాత మనం ఏం చేయొచ్చు, అది వచ్చిన తర్వాత దాని లోపల ఉన్నవి కూడా వీ కెన్ టెస్ట్. ఇప్పుడు ఇది ఉంది కదా, కంట్రోల్ షిఫ్ట్ ఐ ఎంటర్ చేసి ఇది ఉంది కదా, సో అపోలో సర్జరీ అష్యూర్డ్ ప్రైస్ లింక్ టెక్స్ట్, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అక్కడ. అర్థమైందా? సో వాట్ వీ డూ, సో నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే దీని లోపలే, ఈ లూప్ లోపలే ఐ కెన్ మేక్ ఇట్. సో వెబ్ ఎలిమెంట్ ఈక్వల్ టు లింక్ డాట్ ఫైండ్, అంటే అక్కడే కదా ఫైండ్ ఎలిమెంట్ బై ఎక్స్పాత్, లేదంటే లింక్ టెక్స్ట్ ఇద్దాం అంతే కదా. లింక్ టెక్స్ట్ మనకి ఇది ఉండాలా. సో ఏది, ఫైండ్ ఏ డాక్టర్. అది ఎప్పుడు పేషెంట్ కేర్ అనే లింక్ టెక్స్ట్ ఉన్నప్పుడే, అంతే కదా. అప్పుడు మనం ఏం చేయాలి, ఇఫ్ కండిషన్ పెట్టి లింక్ డాట్ గెట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఫైండ్ పేషెంట్ కేర్. ఆర్ వీ కెన్ యూస్ డాట్ ఈక్వల్. ఫస్ట్ వన్ ఉన్నప్పుడు మాత్రమే చూడాలి. అవును, ఫస్ట్ పేషెంట్ కేర్ అనేది ఫస్ట్ వన్ ఉన్నప్పుడే కదా దాని లోపల ఈ డాక్టర్ ఉంటుంది, ఫైండ్ ఏ డాక్టర్. అది నేను కనిపెట్టాలనుకున్నాను, లేకపోతే ఇది కనిపెట్టాలా. సో వీ కెన్ మేక్ ఇట్. నేను ఇప్పుడు ఏం చేద్దాం, పేషెంట్ కేర్ లో ఉన్న క్లినికల్ క్వాలిటీ అండ్ అవుట్కమ్స్ దీన్ని చేయాలనుకో, దాని లోపల దాన్ని హోవర్ చేయాలి మళ్ళా నేను అని అనుకున్నాం. క్లినికల్ క్వాలిటీ అండ్ అవుట్కమ్స్, క్లినికల్ క్వాలిటీ అండ్ అవుట్కమ్స్ అనుకో. సో జస్ట్ దాన్ని హోవర్ చేద్దాం దాని లోపల, లేదంటే లేదు. సో క్లినికల్ క్వాలిటీ అండ్ అవుట్కమ్స్, OUTCOMS, దాన్ని ఫైండ్ అవుట్ చేసి వెబ్ ఎలిమెంట్ E1 తర్వాత అగైన్ యాక్షన్ డాట్ O2 ఎలిమెంట్ E1 డాట్ బిల్డ్ డాట్ పర్ఫార్మ్. అంటే ఫస్ట్ ఒకటే కాబట్టి వీ కెన్ ఏబుల్ టు మేక్ ఇట్. సార్ ఒకవేళ అన్నిటికీ మనం ఆటోమేట్ చేయాలంటే ఫర్ లూప్ చేయొచ్చు. డెఫినెట్ గా వీ నీడ్ టు డూ. ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్. అవును, అట్లా నెస్టెడ్ చేయాలంటే అట్లా చేయాలి. అంటే మనం సపరేట్ మెథడ్ అయినా క్రియేట్ చేసి దాని లోపలికైనా పంపించవచ్చు. అంటే ఫంక్షన్ కాలింగ్ అనదర్ ఫంక్షన్, అంటే మెథడ్ కాలింగ్ అనదర్ మెథడ్, దాని లోపల ఇన్పుట్ పంపించి దాని లోపల ఉన్న లింక్స్ అన్ని మళ్ళీ చూసేసి రావచ్చు. So it's open, let's wait for it. Patient care not includes all the చూద్దాం. అది కంటైన్స్ పెట్టాను, మేబీ అది ఆగుతుందా లేదా తెలియలేదు. అంటే దాన్ని ఏంటంటే ఎక్స్ప్లోర్ చేస్తూ చెయ్యాలా స్లోగా.
అవును సార్. ఏదైనా ఎర్రర్ వచ్చినా సేమ్ ప్రాజెక్ట్ అంటేనే టైం. పేషెంట్ కేర్, క్వాలిటీ కంట్రోల్ అండ్ అవుట్కమ్స్. ఇక్కడ అండ్ నేను క్యాపిటల్ ఏ పెట్టా, అందువల్ల ఫెయిల్ అయింది. అండ్ స్మాల్ ఏ అది మెయిన్. సో నౌ ఇట్ విల్ కమ్. సార్ ఇగ్నోర్ కేస్ యూజ్ చేయొచ్చు కదా సార్? వాడచ్చు, ప్రాబ్లం లేదు. ఈక్వల్స్ ఇగ్నోర్ డాట్ లోవర్ కేస్ పెట్టేసేయచ్చు. నేను వస్తాను రైట్. వచ్చిందా క్లినికల్ క్వాలిటీ అండ్ అవుట్కమ్స్. తర్వాత ఈక్వల్ ఇగ్నోర్ కేస్ డాట్ టూ లోవర్ కేస్ టూ అప్పర్ కేస్ కూడా వీ కెన్ ఏబుల్ టు మెన్షన్, నాట్ అన్ ఇష్యూ. సుస్మిత ఇది చేసావా ఇంతవరకు? నిన్న చేయలేదా అస్సలు? నేను ఇంకా నుంచి ముందుకు వెళ్ళను ఈరోజు, ఇంతవరకే మీరు చేయండి. చాము నువ్వు కూడా ఇది చేస్తున్నావా? ఇది నీకేమైనా నాలెడ్జ్ వస్తుందా ఉన్న దాని మీద? ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకే, అంటే ఈ కాన్సెప్ట్ నీకు ఆల్రెడీ చేస్తున్నావు కాబట్టి కొంచెం ఆల్రెడీ ఎల్ఎంఎస్ పెయింట్ చేసింది సార్, చాలా చేస్తున్నావు. అవును, నేను చూడలే యాక్చువల్ గా, నేను ఇప్పటి నుంచి చూస్తా, ఇప్పుడే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి. సరే సార్, అర్థమవుతుంది. అవునవును, అర్థమవుతుంది. సో తర్వాత చేస్తే ఇంకా అవునవును. సో తర్వాత ఇప్పుడు ఇది ఉంది, సెర్చ్ చేయాలి నేను. హాస్పిటల్స్ కానీ డాక్టర్ శివారెడ్డి అనే డాక్టర్ని ఎంటర్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇది నెక్స్ట్ స్టెప్. సో మనకి రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వస్తే ఈ ప్రతిదాన్ని మనం ఐడెంటిఫై చేసి ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి మనం దాన్ని ప్రింట్ చేయగలగాలి. అంటే వచ్చినాయా లేదా, ఈ ఆల్లో మనకి ఎంత కౌంట్ ఉంది, 0 ఉంటే నో ఫౌండ్. ఓకేనా? సో ఈ ఆల్లో మనం కనిపెట్టి వీ నీడ్ టు రైట్ ఇట్ డౌన్. దీన్ని మనం నెక్స్ట్ స్టెప్ సుస్మిత నువ్వు ఓన్గా చేయి. దీనిలో శివారెడ్డి అని ఎంటర్ చేసి దీన్ని ఫైండ్ అవుట్ చేసి తర్వాత దీన్ని క్లిక్ చేసి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసి ఎన్నో కౌంట్ చేసి ఇది పంపించాలి. ఓకేనా? ఈ కౌంట్ ఆల్ గ్రేటర్ దాన్ 0 అయితేనే శివారెడ్డి ఉన్నట్టు, లేదంటే లేనట్టు. ఓకేనా? అంటే దెర్ ఈస్ నో డీటెయిల్స్ అనమాట. అట్లా వీ నీడ్ టు టేక్ ఇట్ అప్. నువ్వు చేయలేదు కాబట్టి, చాము అంటే ఆల్రెడీ ప్రాక్టీస్, నువ్వు చేయలే, అభిరామి కూడా ఈరోజు ఆబ్సెంట్. సో నాకేంటంటే మీరు కూడా ఇంపార్టెంట్. నాకు మీరు రేపు చేస్తేనే, మీరు చేయాల్సిందే. నేను ఒక్కరిని చేసుకుంటే కాదు కదా. నేను ఇచ్చాను కదా ఆల్రెడీ ప్రాజెక్టు, ఈ రోజు చేసిన కూడా అప్లోడ్ చేస్తా. మీరు చేయండి. రేపు నాన్ స్టాప్గా 1.5 అవర్ తీసుకుంటా. అంటే సగం ప్రాజెక్ట్ లేపేస్తారు రేపు. నాకేంటంటే మీరు చేశారా చేయలేరా అర్థం కావట్లే. మీరు చేయండి.